రెడీ రెడీ సార్. రెడీ టేక్. టేక్ ఏయ్ ఇక్కడికి రా. ఇక్కడికి క్లారిటీ వన్ మోర్. రెడీ టేక్. ఏయ్ ఇక్కడికి రా. కాపాడని సైనికుడే కావాలా? ఇక్కడికి రా. ఏంది? సైనికుడివా? రెడీ కాపాడని సైనికుడే కావాలి. ఏందే టేక్ కాదు సైనికుడివా అని ఉంటుంది మధ్యలో, దాని తర్వాత మీ డైలాగ్. ఏ ఇక్కడికి రా అని మేడం, తర్వాత ఏంది అని మేడం. రెడీ 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 రెడీ. ఏంది సార్? ఏందయ్యా ఏంది అంతే వినిపించే పైలట్ ఒకసారి కన్ఫ్యూజ్ ఏంది? వాడు ఏముంది పెద్ద ఏంది ఏంది టేక్ ఏయ్ ఇక్కడికి రా. ఏంది కాపాడని సైనికుడే కావాలా? సైనికుడివా అని డైలాగ్. రెడీ రెడీ రెడీ. ఆ డైలాగ్ అమ్మాయి చెప్పించు. సైనికుడివా అని ఉంది కదా మధ్యలో. సైనికుడుగా ఉంది. ఆ. రెడీ టేక్. సైనికుడివా? ఏయ్ ఇక్కడికి రా. ఏంది సైనికుడివా? నెక్స్ట్ డైలాగ్ ఏంటి? నిన్ను కాపాడడానికి సైనికులే కావాలి. గట్టిగా మాట్లాడాయా. నిన్ను కాపాడడానికి సైనికులే రావాలా? టేక్ ఏంది సైనికుడివా? నిన్ను కాపాడడానికి సైనికులే రావాలా? సైనికులే కావాలా? సైనికులే కావాలా? మీకు తెలుగు రాదు, రెడీ నాకు ఇంగ్లీష్ అవసరం లేదు. రెడీ తెలుగు టేక్. ప్రాక్టీస్ చేయట్లేదు అట్లా. సైనికుడే రావాలా? అర్థమైంది. ఏంది సైనికుడివా? నిన్ను కాపాడడానికి సైనికుడే కావాలా? ఏంది అసలు వినిపిస్తుందా? ఎవరు చెప్తున్నావు? వాయిస్ గట్టిగా చేసి చెప్పు. ఓకే సార్. ఓకేనా? అంటే రెడీ సార్. రెడీ టేక్. ఇక్కడికి రా. ఏంది సైనికుడివా? నిన్ను కాపాడడానికి సైనికుడే కావాలా? నెక్స్ట్ ప్రాక్టీస్ చేయట్లా ఇంకా. మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేశారంటే కాసేపు వీడియో పెట్టుకొని కాపాడవా నాకు పంపించిన తర్వాత నేను నమ్ముతాను. ఆ రోజు నేను నమ్ముతాను. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి ఆ అమ్మాయి పెట్టు. ఫోన్ పక్కన పెట్టమ్మా. నువ్వు చెప్పేయమ్మా డైలాగ్ చెప్పి. నా పక్కన ఏమో అడుగుతుంది చూడు. ఇంకేమన్నా అయిందా? రెడీ చూసుకోమ్మా. రెడీ. చెప్తారు డైలాగ్. ఏం కాలేదు. రెడీ టేక్. చిలికట్టి అడుగుతుంది చూడండి. ఇక్కడికి రా. ఏంది సైనికుడివా? నిన్ను కాపాడడానికి సైనికుడే కావాలా? ఏం కాలేదు. వెళ్ళమ్మా, నిన్నగా చెప్పింది. ఇక్కడ కూర్చొని ఎవరు అంటే ఎట్లా? ఓ చలికత్త డైలాగా.
చిలకత్త డైలాగ్ ఏంటమ్మా? యువరాణి గారు మీకేమైనా అయిందా? టేక్. రెడీ టేక్. ఏంది? సైనికుడిగా నిన్ను కాపాడడానికి సైనికుడే కావాలా? యువరాణి గారు మీకేమైనా అయిందా? నెక్స్ట్ యువరాణి ఏమంటుంది? ఏం కాలేదు. ఏం కాలేదు. టేక్. రెడీ టేక్. ఏం కాలేదు. పోనీ. అక్కడ లేడీస్ అందరు మీరు కూడా వెళ్ళండి. రండి బాయలు అదే అన్నాడు. అలా అంటుంది అదే పైన వెళ్ళండి. లేం బాగా రండి బాయ్లు. టేక్ తీసుకో. పైన అవసరం ఉంది. పైన హ్యాండ్ లేడీస్ వినిపించిందా? చెప్పారు అప్పుడు. చెప్పండి. రండి బాయ్. రండి బాయలు మిమ్మల్ని పైకి రండి. అది టేక్. రెడీ టేక్. రెడీ. రండి వాళ్ళు మిమ్మల్ని పైకి రండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు. వన్ మోర్. బావలు అనండి. బావలు రండి. రండి బావలు పైకి రండి. లేదు ఎవరో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అన్న గారా ఎవరు? రండి రండి బావలు పైకి రండి. వన్ క్లారిటీ లేదు. టేక్. రెడీ టేక్. రండి బావలు పైకి రండి. రండి బావలు పైకి రండి. ఎందుకంటే సిగ్గుపడతారు? ఆడ లేడీస్ వాళ్ళు ఇంకా చూడండి వాళ్ళు ఎట్లున్నారు. అందుకే యాక్టర్స్ ఎప్పటికైనా వాళ్ళు యాక్టర్స్. ఇక్కడి నుంచి మీరే మీరే నాదే నాది. నేను తీసుకొచ్చానని ఎవరితో చెప్పకండి. చెప్పంలే, ఎవరైనా అడిగితే మాత్రం చెప్తాం. మోసం కొట్టుకుని నన్ను ఎలా చేస్తారు? నన్ను బాయ్తో చెప్పమ్మా. ఎవరు? సరస్వతి. సార్. చూడు వీళ్ళు. చిన్న చూడు సరిగ్గా చూడు. అక్కడ నన్ను నా దగ్గర చూడు. టీవీలో చూడు. కొద్దిగా లేడీ ఇటు రాదు. ఇటు చూడు. అప్పుడు టీవీలో చూడు. ఇటు ఎందుకు వస్తుంది? చిన్న రెడీ. రెడీ సార్. నీ కళ్ళు అలా బయటికి రావాలి. నేను వీడియోలో చూస్తాను. టేక్. రెడీ. రెడీ. రెడీ టేక్. చిన్న అక్కడ ఎఫెక్ట్ అది టేక్. నవ్వుతారు. రెడీ. మీరేనా నవ్వుతే మరి అమ్మాయి ఎట్లుంది పాపం యాక్టర్?
చిన్న సెకండ్ దే పడియాలి అది రావాలి రెడీ టేక్ సౌండ్ ఇక్కడ move చేయాలి. రెడీ వాడికి ఎఫెక్ట్ ఎక్కువ మీరు ఇద్దరు బయట రండి తెలుగు వాళ్ళు ఏం చేయలేదా అంతా ఈ వయసులో చేస్తుంది వాడిని అర్థమైందా ఏ ఉస్మానియాలో కాలేజీకి వెళ్ళి అంటే ఆ రోజులు కూర్చొస్తుంది సో పైలట్ అవి సింబాలిక్ షార్ట్స్ అది ఇక్కడ పోయి అట్లానే ఎగిరిద్ది అంటారు అర్థమైందా? సినిమా లాగానే చూడు శ్రీదేవి ఉన్నాను అలా ఎగ్గేది అంటారు యా అని. వీడు రెడీ సార్ రెడీ టేక్ వీడు ఇక్కడ సౌండ్ మ్యూట్ చేయి. ఇక్కడ అంతే పిక్ వదులునా సిక్స్ చేయండి బాబు అంటే అట్లానే అను సెక్సీ అంటున్నావు నీ పదాల్లో రెడీ 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 టేక్ అను ఇది ఇలా కావాలా? ఇది. చిక్ చిక్ కాదు ఈజీ చేసినట్టు మరి అది సెక్సీ అవి కూడా పట్టుకుంటారు డైలాగ్ చెప్తాను రెడీ టేక్ టేక్ లైఫ్ దేవుడు కూడా అన్ని వరాలు ఇవ్వాలి అలా కాదు కాదు ఇది కూడా ఎఫెక్ట్ చెప్పడానికి రావట్లేదు ఎఫెక్ట్ నేర్చుకో రెడీ డబ్బింగ్ డబ్బింగ్ ఐ మీన్ యాక్టింగ్ కానీ డబ్బింగ్ కొంచెం టఫ్ అని విన్నా చిన్న లేదు అందుకే మరి ఇప్పుడు రేపు పొద్దున్న అదే అదే క్యారెక్టర్ ఇస్తే ఎఫెక్ట్ నువ్వు ఇవ్వాలి కదా అవును. ఇప్పుడు ఈ డబ్బింగ్ ఇతనికి చెప్పిన వ్యక్తి సార్ నిన్న పరిచయం చేసి నిన్ననే అర్థమైందా రెడీ టేక్ సిక్స్ కాదురా నాయన దుర్గా ప్రసాద్ బాగా అలవాటు ఏం చెప్పు అలవాటు అయితే సింగల్ టేక్ లో చెప్తాడు అంతే రెడీయా రెడీ మేడం రెడీ టేక్ బాగా అలవాటు ఉన్నాయి నెక్స్ట్ చిన్న ఏ ఎందుకు ఆపుతున్నావు చిన్న అది ఇచ్చారా అది కూడా ఇచ్చింది నెక్స్ట్ సార్ ఇచ్చేసారు సార్ నెక్స్ట్ నాకు అసలు ఇప్పుడు బతుకు తగ్గింది. ఈడ చూడరా, సంకపుండే జాగ దొరికింది. ఏవేవో తయారు చేశారు. అయ్యో ఏం కావాలి అవి కొన్ని ఇవ్వు. వెళ్ళండి ఏం కాదు రాఘవేంద్ర గారు మన ఉన్నది ముసలాయన మీ పక్కనే అందరు డబ్బింగ్ గారికి మీ పక్కనే ఉండదు నాకు అసలు ఇప్పుడు బతుకు తగ్గింది. ఈడ చూడరా, సంకపుండే జాగ దొరికింది. ఏవేవో తయారు చేశారు. అయ్యో ఏం కావాలి అవి రెడీ రెడీ సార్ రెడీ టేక్ ఏం కావాలి
నువ్వు ఇవి కొన్ని పెట్టు యాట ఆడడానికి ఇవి కూడా రెండు ఇయ్యి. ఇదేందుకు యాట తీసుకెళ్తా అది చెప్పాడు ఇది ఎందుకు ఆ ముక్కు పడుకుంది కదా వింటావా టేక్ 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 అనకూడదు రెడీ సార్ రెడీ టేక్. రెడీ మ్యామ్. ఏం కావాలి ఇదే ఎందుకు? ఇంకా ఆన్సర్ ఇక ఓకే. ఇదెందుకు ఇదే ఎందుకు? ఇదెందుకు కట్ చేయకు ఇదెందుకు ఓకే. చెప్పు ఇదే ఎందుకు? కో ఇదెందుకు? ఇదెందుకు యాక్టర్ నువ్వు అర్జున్ యాక్టర్ అంటున్నావు మరి ఇది కూడా సినిమానే. అవును సార్. ఈ సినిమా ఇంటర్నేషనల్ వరకు వెళ్ళింది. అవును. అంటే ఇప్పుడు ఆస్కార్ కూడా వెళ్తుంది ఇది. నువ్వు ఈ ఆస్కార్కి వెళ్ళే సినిమాలో యాక్ట్ చేయాలి. చిన్న చిన్న సినిమాలు ఏం చేస్తావు? ఇదెందుకా టేక్ రెడీ టేక్. డబ్బింగ్ టఫ్ 100%. నిన్న సమ్మత సినిమా మొత్తం చూసి వచ్చిన. ఏం కావాలి ఇదే ఎందుకు? అడుగు ఇచ్చే డైలాగ్ చెప్పు. ఓకే. మొత్తం చూసి చెప్పు. ఇప్పుడు చెప్పు. ముందు నుంచి పెట్టు అరుణ. ఇదెందుకో ఆహా ఇదెందుకు కాదు సార్ ఇదెందుకా ఇదెందుకో రెడీ రెడీ మ్యామ్. రెడీ టేక్. ఏం కావాలి ఇదే ఎందుకు? ఆహా. చాలా నేర్చుకోవాలి అసలు. అవును సార్. డైలాగ్లో క్లారిటీ లేదు. యాక్టర్గా చాలా టైం పడుతుంది. మీకు డబ్బింగ్ మీరు చెప్పుకోకపోతే కష్టమే నిలబడలేదు. పర్వాలేదు నెక్స్ట్ చూడు. లేడీస్ కాంబినేషన్ ఉన్నది. మీరేంటి నిన్ననే పోనీ అమ్మా ముందుకు లేకపోతే నంది ఎవరు ఇష్టపడాలి ఆడబెట్టు ఆడ వదిలేస్తుంది. ముందు నుంచి స్టార్ట్ చేయి. సంగపేట చేస్తాలో ఉన్నాడు రెడీ జయంతి అది జయంతి ఎఫెక్ట్ జయంతి. రెడీ టేక్. రెడీ మేడం. తక్కువ రాసిస్తే ముఖ్య తగ్గిస్తుంది. పోయింది. పెదాలు కాకుండా మాట్లాడుతున్నా అదే. ఆమె రాగానే వస్తాడు డైలాగ్. ఓకే మేడం. రెడీ మేడం. రెడీ టేక్. ఏం కాదు ఇట్లా శివరాత్రి నిద్రపోతుంది. జయంతి. డైలాగ్ ఇప్పుడు ఆ అమ్మాయి అలా డ్రెస్ వేసుకుందని ముట్టుకున్నాం అనుకో మూడు బాగా పడతాయి తెలుసా. మీ భార్యకి మన విషయం అంతా తెలుసు. అది వదిలే. అది వదిలే. ఇప్పుడు దీని తర్వాత ఎవరు రాసి జయంతి. ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు? అది వదిలే. ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు? మీరు బయటికి రండి. వాళ్ళందరూ అలగాజనం కాదమ్మా. వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. అర్థమైందా మేడం? బిఎన్డబ్ల్యూలో వస్తారు వాళ్ళు తెలుసా. వాళ్ళు అమ్మాయి అంత అందంగా ఉంచున్నారు. అందం అంటే బాడీలో కాదు నటించే విధానంలో అందం ఉంది. మీరు ఏమనుకుంటారంటే ఇది అనుకుంటారు. మీకంటే కాస్ట్లీయెస్ట్ లైఫ్లో ఉంటారు అది తెలుసా. వాళ్ళు షూటింగ్ అయిపోయినప్పుడు ఫేషియల్స్ 10,000 20,000 పెట్టి చేయించుకుంటారు తెలుసా. వాళ్ళు ప్యాషనేట్ గురించి వస్తారు. నిన్న నైట్ నేను అమెరికాతో వచ్చిన అమ్మాయితో మాట్లాడాను. ఆ అమ్మాయి చాలా ప్యాషనేట్గా ఉంది తెలుసా. అమ్మాయి ఇప్పుడు 1 వీక్ తర్వాత జాయిన్ అవుతారు.
నెక్స్ట్ ఇయర్ అమెరికా నుంచి ఇండియాకి వస్తారంట. అంటే అమెరికాలో డైరెక్ట్గా కొడితే వచ్చిన అకాడమీ మరి తెలుసా? నిన్న చూడండి మీరు చాలా జాగ్రత్తగా మనం ఇప్పటి నుంచి ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడాలి. వై ద రీజన్ నేను పెట్టిన షెడ్యూల్ కానీ పేమెంట్ కానీ చూడండి ఇంత సిన్సియర్గా ఉందంటే అమ్మాయి మొత్తం పేమెంట్ ఇవన్నీ అడిగింది. పేమెంట్ చేయాలని ప్రజెంట్ డబ్బింగ్ అని నిన్న పెడతానే ఉన్న పాపం చేస్తూ ఉంది. చేసింది పిల్ల పెట్టింది. చాలా ఇంటెలిజెంట్ మనందరికంటే. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉంటున్నారు మేడం. మనకు వస్తున్న స్టూడెంట్స్ ఈ అమ్మాయికి అమెరికాలో ప్యాషనేట్. వాళ్ళందరూ వస్తే మనం మరి నేను అడిగినట్టే కదా మీరు కాబట్టి అమ్మాయి చూస్తుండదు. Opportunity character, literally goosebumps, amazing. ఇంకా వర్షకాల చక్రము వేగముగా తిరుగుచున్నది మిత్రమా. మీరు ఈ ప్రాక్టీస్ చేసి మీ దగ్గర అమెరికా వాళ్ళు ఫోర్త్ గ్రేడ్ గ్రాడ్యుయేషన్ అమ్మాయిది. నాకు తెలియకుండానే ఎమోషనల్ అయిపోయాను నేను చేశాను. దీనికి ఇలా అనుకోవచ్చు కానీ పిల్లలు పుట్టడమే చాలా కష్టంగా ఉన్నాయి ఈ అమెరికా రోజుల్లో. మన స్టూడెంట్స్ వీళ్ళు నా అదృష్టమని అనుకోవాలి. ప్రాబబ్లీ గ్రేట్ఫుల్నెస్ 8 ఇయర్స్గా వచ్చాయేమో అనిపించింది. అర్థమైంది. అమెరికన్స్ ఇప్పుడు మన స్టూడెంట్స్గా వాళ్ళ అమ్మాయి అక్కడ ఉన్నాం మనం. ఎక్కడ యునైటెడ్ స్టేట్లో అయితే ఫస్ట్ తెలుగు డబ్బింగ్ అకాడమీని కొట్టినప్పుడు ఫస్ట్ వచ్చిన మంది అన్నట్టు దాని ముందే ఫోన్ చేసి అర్థమైందా మీరు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఎందుకంటే ఇప్పటికి 6 దేశాలకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఎక్కడ మారుమూల తెలంగాణ గ్రామం నుంచి వచ్చాను. మనలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మీరు ఒకసారి ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత నేనేమైనా ఇన్ 10 days వన్స్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్ ట్రిప్ అంటే వాళ్ళ టూర్కి వెళ్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకుని మీరు చాలా క్లారిటీగా ఉండాలి. నేను మీకు అర్థం కాకపోవచ్చు నేను ఇంటర్నేషనల్ పీపుల్కి అర్థమవుతుంది. అది నాకు చాలా సంతోషం. అర్థమైందా? కాబట్టి నేను కూడా చెప్తాను మీ ఇంట్లో మైక్ ఉంటే అమెరికా పెట్టే చేసుకోవచ్చు. కానీ మైక్ ఉన్నా ఏదున్నా మీలో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే మనం ఏం చేయలేము. అర్థమైందా మేడం? ఇప్పుడు ఈ అమ్మాయి నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు స్కెచ్ చేసుకుంటుంది. నేను కూడా అదే విధంగా రండి మేడం అమెరికాతో నుంచి వర్క్ చేస్తే కూడా ఆయన సో ప్రొడక్ట్ని నన్ను చాలామంది మెచ్చుకుంటారు. కాబట్టి మీరు చిన్న క్వశ్చన్స్ సిల్లీ క్వశ్చన్స్ నా ముందు ఏంటంటే అందరూ ఏదైనా కూడా క్లారిటీగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఈరోజు అమెరికాలో ఎక్కడో టెక్సాస్లో కూర్చొని గుడ్ డబ్బింగ్ అకాడమీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని కూడా ఫస్ట్ నాదే వచ్చింది తెలుసా అండి. కాబట్టి అది ఎవరు క్రియేట్ చేసింది? మీరు మనుషులు చెడ్డానొచ్చు, మనుషులు రాంగ్గా మాట్లాడచ్చు, కానీ ఇది ఆన్లైన్ మనం ఎట్లా కాదంట. అర్థమైందా? కాబట్టి మీరు క్లారిటీగా ఉండండి, క్లారిటీగా చెయ్యండి. అర్థమైంది? సిగ్గు మానం ఇవన్నీ మీకంటే మాకు ఎక్కువ. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకొని రిలాక్స్గా వర్క్ మీదకి వెళ్ళండి. ఓకేనా? రైట్. ఆడు కొట్టు కొడతాను చెప్పాడు ఊరికి వెళ్తాను కానీ ఆప్కో అన్నాను. ఆఫ్ చేస్తామంటారు. ఏ ఆప్కో ఏంటి ఆప్కో? ఓకే మేడం. సారీ కాదు నేనే. వర్షంలో ఇప్పుడు ఏది ఒంటరి ముసలవనా? వర్షంలో సోమరి భార్యనా అదొకటి, ఇంకోటి ఒంటరి ముసలమ్మ. సరే రెడీ రెడీ ఓ మేడం జెండి ఎక్కడ ఉన్నావు ఈ రోజు? ఆ చేతి కూడా ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు? అది కూడా తీసుకోవాలి. రెడీ రెడీ సార్. రెడీ టేక్. ఏంటి ఎన్ని రోజులు సారీ ఆయన అనేటప్పుడే అనేసేయాలి. డైలాగ్ మీద వస్తుంది. చేయి పట్టుకున్నప్పుడే. పైలట్ జెండి
ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు? వదిలే. ఓకేనా? ఓకే రెడీ? రెడీ. రెడీ టేక్. ఎక్కడున్నావు ఇన్ని రోజులు? ఇన్ని తెలుగు తిరుగుతలేదు. ఇన్ని అని వస్తుంది. ఎన్ని? స్మైల్ ఉంది. రెడీ? రెడీ. రెడీ టేక్. ఎన్ని రోజులు? ఎక్కడున్నావు ఇన్ని రోజులు? రెడీ? రెడీ. రెడీ టేక్. ఎక్కడున్నావు ఇన్ని రోజులు? అదే మేడం సార్ చెప్పట్లేదు కానీ అవి కూడా తీసుకోవాలి తెలుసా? చేపట్టు. ఎక్కడ నువ్వు ఎన్ని రోజులు? అదంతా కావాలి. ఓకే సార్. రెడీ? మిమ్మల్ని ఎవరు ఏం చూడరు ఇక్కడ. మీ అందాలు మాకు అవసరంలా. అవి మీ అందరికంటే అందమైన భార్యలు మాకు ఉన్నారు. అర్థమైందా? మాకు కావాల్సింది మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మీ నోట్లోకి వెళ్ళి మాట రావాలి. అర్థమైందా? మిమ్మల్ని ఎవడో చూస్తున్నాడు ఏదనుకుంటే ఇక్కడ టాపిక్ రాదు. ఇంకా ఇప్పుడు డబ్బింగ్ అంటే డబ్బాలకు వెళ్ళి చెప్తున్నారు. షూటింగ్ అంటే వాటితో పెట్టుకొని శ్రీదేవిని అట్టనే చూస్తుండాలి. సత్యం. అర్థమైందా? కాబట్టి అప్పుడేం చేస్తారు? ఇన్ని మీరు లాజికల్ పాయింట్స్ చాలా నేర్చుకోవాలి మేడం. సిగ్గుపడుతున్నారు మీరు. నువ్వేం చెప్పు. నువ్వు చేయాలి శ్రీదేవి ఆ హీరోయిన్కి. ఏం సార్? మేడం ఒకసారి పైలట్. డబ్బులు చేయాలా? ఇక ఎన్ని గంటలకు మెసేజ్ పెట్టినా కనీసం రిప్లై లేదు, కాల్ లేదు. ఓకే సార్ పెట్టాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు? రెడీ? మీ దగ్గర ఓకేనా? రెడీ. రెడీ టేక్. రెడీ రెడీ రెడీ. ఎక్కడున్నావు ఇన్ని రోజులు? ఇంకొద్దిగా ఫస్ట్ చైర్ల ఫస్ట్ అది రెండు తీసుకో. ఓకే. రెడీ టేక్. నిన్న మనం సినిమా డబ్బింగ్ అంటే ఎన్ని గంటలకు వెళ్ళాం సార్? 5 కన్నా. 5 గంటల మనం ఎన్ని గంటలకు ఉన్నాము? ఎక్కడున్నావు ఇన్ని రోజులు? నేను ఎటు చాలా మైనస్ పాయింట్ ఉంది దగ్గర. రెడీ? 6 వాళ్ళు ఫోన్ చేసిన 25 నిమిషాలకు బయలుదేరుతాం. మీ దగ్గర నేను చెప్పాను నేను ఒక 5 నిమిషాలు లేట్ వస్తున్నాను అంటే 5 మేడం ఓకేనా? 5 అలా చెప్పనా? మీ దగ్గర అది కనిపించట్లేదు. చూసుకో. రెడీ? అలికి మన విషయం అంతా తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? ఆ వీర మహాబలన్న. ఇప్పుడు ఆ పాలకులు గారికి చెప్పావు అనుకో, మీరేమో పెద్ద పెద్ద సినిమా అంతా తెలిసిపోయింది. ఇది సినిమాలు అంటే అర్థమైందా? కళ్యాణ్ భార్యకు మన విషయం చాలా అంతా తెలిసిపోయింది. మిస్కమ్యూనికేషన్ మీ దగ్గర. చూసుకోవాలి. మీ భార్యకు టైం మన విషయం సెన్స్ అంతా చాలా తెలిసిపోయింది. నేను మాట్లాడినా. రెడీ? కూర్చోండి. మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంటే టైం తినేస్తుంది. రెడీ? వదిలే. మీ భార్యకి మన విషయం అంతా తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? వెళ్ళి సరస్ ఒక నిమిషం సరస్ రెడీ? ఇది నేను ట్రై చేయనా సార్? ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్ అంటే ట్రాఫిక్. నీ భార్యకి మన విషయం అంతా తెలిసిపోయింది. రెడీ? రెడీ. రెడీ టేక్. నీ భార్యకి మన విషయం అంతా తెలిసిపోయింది. ఓకే నెక్స్ట్. ఆ వీర మహాబలన్న. బాగా 1 by 1 చెప్తురా. మహాబలన్న.
ఎవరు చెప్పారు? ఆ వీర మహాబలన్న. నెక్స్ట్ సుజాత గారు చెప్పండి. ఆ వీర మహాబలన్న. రెడీయా? రెడీ. రెడీ టేక్. ఏమైంది మేడం? తెలిసిపోయింది. ఆ వీర మహాబలన్న. మహా ఆ వీర మహాబలన్న. వన్ మోర్. టేక్. ఇది ఫోన్ అక్కడ పెట్టండి. ఎక్కడున్నావు ఇన్ని రోజులు? నీ భార్యకి మన విషయం అంతా తెలిసిపోయింది. ఆ వీర మహాబలన్న. మంచి వాయిస్ కానీ మేడం అన్ని డౌట్లే. రెడీ? సెంట్ వదిలే. ఆ ఎఫెక్ట్ ఇవ్వండి శ్రీదేవి. వీడు మాత్రం చావడు. వాడు సెంట్ వదిలే. నువ్వు అడి చూసుకోండిరా. రెడీ? రెడీ. అది ఓకే. రెడీ? రెడీ మా. రెడీ టేక్. ఎక్కడున్నావు ఇన్ని రోజులు? అంతా తెలిసిపోయింది. ఆ వీర మహాబలన్న. మంచి వాయిస్ కానీ అది కూడా అయిపోదు. ఇంకొకసారి తీసుకున్నా. రెడీ? రెడీ. రెడీ టేక్. నువ్వు ఇన్ని రోజులు. నీ భార్యకి మన విషయం అంతా తెలిసిపోయింది. ఆ వీర మహాబలన్న. సెకండ్ కూడా రెండు సార్లు ఒకసారి. నెక్స్ట్ నువ్వు అడి చూసుకోండిరా. నేను ఇక్కడ పూర్తి చేయాల్సిన పని ఉంది. రాజమార్గం మొత్తం వీళ్ళే ఉన్నారు. పట్టుకోండిరా. కింద బాగా చేసా మరి. నేను ఎవరు పిలిచారు? వెళ్ళి వ్యాపారం చేసుకో. ఇవాళ మనకి సాంగ్ ఉన్నట్టే. వీరా ఆ హీరోని ఫాలో చేయాలన్నా.
దరిద్రులారా, మీ కాడికే వస్తున్నాం. ఏయ్, ఎవరయ్యా వాడు? ఇక్కడున్నా, రండిరా. ఏంట్రా కోతులు నుంచున్నారు? అటు దూకండి. వెళ్ళి రథాన్ని ఆపండి. ఆపండి. వెళ్ళండి సైనికులు, మీరండమ్మా. సైనికులు ఫస్ట్ పై నుంచి కింది వరకు ఆపే వరకు. సినిమా మామూలుగా లేదు, ప్రాక్టీస్ తీసుకోవాలి. వీళ్ళ రథం ఎక్కించడానికి పెట్టినా సార్. ఫస్ట్ నుంచి సైనికులు పట్టుకుంటామండి, అది అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అవన్నీ మీద పట్టు అన్నీ తీసుకోవాలి. రెడీయా? రెడీ సార్. ఫస్ట్ నుంచి లాస్ట్ రెడీ? రెడీ సార్. సైనికులు మాత్రమే కంటిన్యూగా లాస్ట్ రథం ఆగే వరకు టేక్. రెడీ? రెడీ మేడం. రెడీ టేక్. రెడీ మేడం. పట్టుకోండి రా. ఇక్కడే ఉన్నా పట్టుకోండి. Ah!
పరిగెత్తండి రా. పరిగెట్టు పరిగెట్టు నువ్వే కదా పిలిచావు. తప్పుకోండి తప్పుకోండి. వదలొద్దు వదలొద్దు, వాళ్ళని పట్టుకోండి. వాడిని పట్టుకో. అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. పట్టుకోండి. ఎవరైనా పైకి ఎక్కండి. పట్టుకో. ఆ తాడు పట్టుకో, ఆ తాడు పట్టుకో. బాణాలు వదలండి. ఎక్కండి ఎక్కండి, పైకి ఎక్కండి, పైకి. తిరిగిపోతారు, పట్టుకోండి. వాడు పైన ఉన్నాడు. రాణిగారు నేలమట్టం చేస్తున్నారు. పట్టుకోవాలి. సైనికులే రావాల్సింది. ప్రాక్టీస్ అయితే కానీ నేను ఒక 2 వీక్స్లో కాంతారా ఫైనల్ చేస్తున్నా. చేసి నేను జూన్ ఫస్ట్ వీక్లో విశ్వప్ శెట్టి గారి దగ్గరికి వెళ్తున్నాను, చెన్నై బెంగళూరు. కాబట్టి నాకు ఈరోజు అగ్రిమెంట్ చేస్తే మీ అందరి ఫోటోస్ అన్ని నేను ఆయన చూపించాను. విశ్వప్ శెట్టి గారు తెలుసా అండి? ఆయన దగ్గరికి వెళ్తున్నాను. అదే ఊరికే మన దగ్గర కమిట్మెంట్ లేకుండా టైం వేస్ట్ ప్రాసెస్ అని తీసేసి మనకు 5 మంది అయినా పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుపుకున్నాం. ఇంకా మన టైం ఇబ్బంది పెట్టాలి వద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫార్వర్డ్ ఎందుకంటే వన్స్ మీ పోస్టర్స్ ప్రింట్ అయిన తర్వాత ఆయన చేతి మీద నుంచి అది అక్కడ రిలీజ్ చేయించారు. ఆ క్యారెక్టర్ మీరు రేపు లేకపోతే నన్ను అడుగుతాడు ఆయన. ఒక మీ డబ్బింగ్ ఆర్టిస్ట్నే పట్టుకోలేకపోతే మరి మేము సంవత్సరాల పాటు హీరోయిన్ అని ఎట్లా తీసుకునే కానీ వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు దానికి. ఓకే,
మనకు ఒకవేళ ఆయన వచ్చినా వస్తాడు, రాకపోతే సంథింగ్ కాన్ఫరెన్స్లోనైనా ప్రోమోస్లోనైనా మాట్లాడతాం, లేకపోతే ఏదో విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఆయనతో కలవడం జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి, ముందే ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని చేయడానికి సిద్ధం అవ్వాలి. ఎందుకంటే నీ షోలు అయిపోయినాయి, నేను కమర్షియల్గా నేను పైకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాను. నన్ను ఇబ్బంది పెట్టకండి దయచేసి, అర్థమైందా? నెక్స్ట్ ఓకే ఫార్వర్డ్ పోయి ఇప్పుడు 40 నిమిషాలు సినిమా వచ్చిందా సరస్వతి? దుర్గాప్రసాద్ సినిమా రాస్తున్నావా లేదా? ఆల్రెడీ నేను స్టార్ట్ చేసావా? ఆ కళ్యాణం రాస్తలేడా? నాకేం ఎవరు చెప్పలేదు. నువ్వు ఎవడు చెప్పాడు? ఎందుకు చెప్తాడు? నువ్వు వస్తే చెప్పేది అందరు ఎందుకు లాస్ట్ చెప్పేది? లో 15 minutes రాదు. ఎవరు చెప్పరు? నువ్వు వస్తావని కదా 1 గంటల నుంచి కూర్చున్నావు. ఎవరు ఏం చెప్పరు ఇక్కడ. నాకు నేను ఎవరికైనా చెప్పడం ఏంటంటే నేను ఎవరికైనా చెప్తాను, నేనెందుకు చెప్తాను? నేను ఎవరికి చెప్పాను. మీరు మీకు అవసరం మీరు కాదు, మీరు అడగాలి. నేను ఎవరికి చెప్పిందా? నేను ఎవరికి చెప్పాను? పర్వాలేదు, మీరు అడగాలి నేను వచ్చింది ఏం జరిగింది అని. అరుణ 12 మన క్లాస్ 12 అనుకోండి, 12:05 వరకు వస్తే కానీ ఓకే, అంతకంటే లేట్ వస్తే ఎవరు రానివ్వకు, ఓకేనా? కూర్చోబెట్టంతే. మంచిది. ఈ వయసులో నీ పట్టుదల చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ ప్రతిలోగా కాంతారులో అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు బిడ్డ? వ్యాపారానికి. వ్యాపారం అంటే ఈ ఆళ్ళకి ఏదో మనకు కావాల్సిన తీసుకోవాలి. చల్లి చూడు ఆరకబట్టి తుంది చూడు పెత్తనాలే చల్లి చూడు ఎచ్చి పుచ్చుకో ఎంత మేలు చెమట చుక్కనే నమ్మిక. సార్ అక్కడి వరకు అవన్నీ ఏడుతున్నాడు. పట్రా పట్టుకో, పొడి మీ చేతులు దించా, తీరా మిరియాలు తీసుకో, అట్లా మొత్తం వింటున్నారా? ఏం చూస్తున్నావు రా, పోనీ ఆ బుట్టను నీరు పెట్టుకొని పారా, అట్లా ఆ లాంగ్వేజ్ కావాలి. ఓకే రెడీ? రెడీ సార్. రెడీ. టేక్ పైలట్ ఓపెన్ చేసుకోవాలి. రెడీ టేక్. రెడీ. మంచిది. ఈ వయసులో నీ పట్టుదల చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ ప్రతిలోగా కాంతారులో అన్నీ ఉంటాయి. ఆ బుట్ట మొత్తం నింపేయాలి. మొత్తం ఈ బుట్ట తీసుకురా, ఈ బుట్ట తీసుకో. సరిగా పట్టుకో, బరువు ఉంది. ఇది పట్టుకో. వ్యాపారం అంటే వాళ్ళకి ఇవ్వడం మనకి నచ్చింది తీసుకోవడం. పట్టుకోరా, ఇది తీసుకో. ఇది పక్కన పెట్టు. తీసుకురా, ఇది పక్కన పెట్టు. తీసుకోరా, తీసుకో. పట్టుకోండి. పట్టుకోండి అన్ని అన్ని లోపల పెట్టాలి. ఆ జాగ్రత్త పెట్టండి, రేపు ఊరికే రాలే. లేడీస్ వెళ్ళండి, మీరు బయట రండి. చూస్తున్నావేంటే తెలుసు తొందరగా అట్లా కావాలి. రెడీ రెడీ. రెడీ టేక్.
మంచిది. ఈ వయసులో నీ పట్టుదల చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ పెద్దలోగా కాంతారులు అన్నీ ఉంటాయి. కానియండి కానియండి, తీయండి తీయండి. ఇది అందుకోమా, ఇది అందుకో. ఆడబెట్టు. ఇంటికి ఏలైంది వెళ్ళాలి. కానీ ఎందుకు బిడ్డ? కానీ వ్యాపారం అంటే ఈ ఆడకి ఏదో మనకు కావాల్సింది తీసుకో. ఇది అందుకోండి రా. ఇది పట్టుకోమా, ఇది పట్టుకో. ఇది అందుకో, అందుకో. ఇది అందుకో. తీసుకోండి. ఓ జాగ్రత్త జాగ్రత్త, బరం తీసుకోండి. మెల్లిగా మెల్లిగా తీసుకోండి. నెక్స్ట్ వెరీ ఇక మనకి దక్కిన దాంట్లో మూడో ఆట హద్దుని ఎగిరెట్టేది లేదు. అడి వదిలి బయటికి పోతే ప్రాణాలు తింటారని ఇంకా ఎన్నాడు ఆ భయంతోనే బతుకుతారు. ఒట్టి చేతగాని సరిగుతాడు ఎరగతా ఉంటే దైవ బలం ఉన్న మనవాడు అడుగెడితే నాకు 16 సార్లు ఉన్నారు. రెడీ రెడీయా? రెడీ. చేతులు పైకి ఎత్తి అట్లా అనాలి. ఎట్లా ఒకసారి చూపించండి. 1 2 3 రెడీ రెడీ టేక్. రెడీ టేక్. ఇక మనకి దక్కిన దాంట్లో మూడో ఆట హద్దుని ఎగిరెట్టేది లేదు. అడి వదిలి బయటికి పోతే ప్రాణాలు తింటారని ఇంకా ఎన్నాడు ఆ భయంతోనే బతుకుతారు. ఒట్టి చేతగాని సరిగుతాడు ఎరగతా ఉంటే దైవ బలం ఉన్న మనవాడు అడుగెడితే గెలిచాలండి. రండి మీరు. రెడీ 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 టేక్. రెడీ రెడీ. ఇక మనకి దక్కిన దాంట్లో మూడో ఆట హద్దుని ఎగిరెట్టేది లేదు. అడి వదిలి బయటికి పోతే ప్రాణాలు తింటారని ఇంకా ఎన్నాడు ఆ భయంతోనే బతుకుతారు. ఒట్టి చేతగాని సరిగుతాడు ఎరగతా ఉంటే దైవ బలం ఉన్న మనవాడు అడుగెడితే లాస్ట్ వెళ్ళి నీకంటే ముందు కదా ఆయన కింద నంది దగ్గరికి వెళ్తారు. ఇంకా ఉంది. ఫైట్స్ కొద్దిగా రైట్ రా అక్కడ కళ్యాణ్ సార్. ఆ నందికి అక్కడ ఉంటాడు కదా, అతనికి ఎఫెక్ట్ ఇవ్వాలి. ఫైట్స్ ఎవరు ఇస్తారు? అర్జున్ నువ్వు ఇస్తావా హీరోకి ఫైట్స్? ఇస్తాను సార్.
రెడీ టేక్ సార్ మీతో కూడా వచ్చేయండి సార్. రైట్ టేక్ తీసుకుందామా? ఒకసారి విందాం సార్. ఏంటి చేద్దాం. సైలెంట్తో పాటు చెప్పండి. ఓకే సార్ బట్ చెప్పండి. టేక్ రెడీ టేక్. రెడీ మ్యామ్. ఇక్కడ పెట్టాం. టేక్ కాంతారాకి కాపలాగా ఇంకా ఎంతమంది వస్తారో రండి. ఈ రక్తంతోనే మీ దైవం రాణికి రక్తాభిషేకం చేస్తాను. రెడీ బ్రీత్ అర్జున్. రెడీ కళ్యాణ్. నేనే సార్. అది ప్రాక్టీస్ కావాలి. ఎట్లా చెప్పడానికి లేదు. ఓకే. అది డెలీట్ చేయదు సార్. అందరూ వెళ్ళిపోతున్నారు ఒకటి సార్. వెళ్ళిపోండి. ఒక ఫైల్ చూడండి. బాంబ్ బ్లాస్ట్ వచ్చింది కదా, అందరూ వెళ్ళిపోండి. టేక్ రెడీ టేక్.
బయటికి ఇవ్వండి 1 2 3 మీరు పైకి పోతున్నారు కిందికి రారా కిందికి వచ్చే ఎఫెక్ట్ ఎట్లా అదెవరన్నది శ్రీమంత్ అందరూ అట్లా ఇవ్వండి 1 2 3 ఇవ్వండియా గట్టిగా ఇవ్వండి 1 2 3 మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ చెప్పిస్తా పై దగ్గర నుంచి కొద్దిగా ముందు రెడీ బయటికి రండి అందరూ మంట పైకి వెళ్ళినప్పుడు అట్లా తీసుకోండి మళ్ళీ రెడీ 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 టేక్ ఆ మంట పోయేటప్పుడు కూడా కాపురం ఎఫెక్ట్ ఇవ్వండి ఎవరు తప్పిస్తున్నారు కదా కళ్యాణ్ అనుకుంటున్నారు నెక్స్ట్ తీసి శివగణామిత్త మాయలో కొడుతు విసరనే వర్ణ అనురుకేనొందు అల్దు పిదడొందు భూమి జట్టొందు విరిదె మెత్తాది దూత చెండాది భక్తిరెత్తియని గట్ట కడతుంది నిలయాది ధర్మ ఉరిమాది సువిధి భక్తికి సత్య దోజాది అత్తి వ్యక్తినే వైమరే మెరే ఇది నాయట ఒళ్ళంతా మసి పూసుకుని తుప్పు పట్టిన త్రిశూలం పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఈశ్వరుని కణానివ్వవు. నీ ముందు నించున్నది సృష్టికే మూలం స్త్రీ. దమ్ముంటే ముట్టుకొని చూడు రా. ನಿನ್ನ ಸಂಹಾರಕ್ಕೆ ಬೋಡಾದು ಉಲ್ಲಾಯನ ಅನುದಕ್ಕೊಂದು ಅಪ್ಪ ಸಂಖ್ಯಬಾರ ಗಾಲಿಭದ್ರ ಕುಮಾರನ ಮಗಳು ಎನ್ನತ್ತಗೆ ಬರಂದುಲಲ್ಲ
చండి అనండి. రెడీ సార్. టేక్ ఊటమ్మా. ఈ సినిమా చూసిన వాళ్ళు అదృష్టం. రెడీ రెడీ. రెడీ టేక్. ఏం చూడలేదు సినిమా చూడలేదు. మరి మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు? చండి. చెండే. మీరు నేర్చుకుంటుంది సినిమా చూడటానికి కాదు, చూసిన వాళ్ళకి సినిమా చూపించడానికి. ఓకే రైట్ ఆఫీషియల్ రైట్ రండి. భలే ఉంటుంది సార్ లోపల. నువ్వంటావా మామ అన్నట్టు